సార్ జనరల్ డౌట్. బియర్ తాగితే స్టోన్స్ కరిగిపోతాయి. లేదంటే మూత్రంలో వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. యూజువల్లీ ఎవరికైనా స్టోన్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఇచ్చే సలహా అదే. కొన్ని జ్యూసెస్ గానీ, లేదంటే బియర్ గానీ స్టోన్స్‌కి ఏమైనా యూజ్ అవుతదా? యాహ్! మీరు అడిగిన క్వెషన్‌ని ఐ విల్ ఆన్సర్ ఇట్ దిస్ వే. హ్మ్. ఇప్పుడు స్టోన్స్ నార్మల్ రెగ్యులర్ బియర్ తాగితే స్టోన్స్ రావు అనేది అలాంటిదనేది దట్ ఈస్ ఎ మిత్ మా. హ్మ్. సో స్టోన్స్ ఒకవేళ బై ఛాన్స్ ఏదన్నా వచ్చి ట్యూబ్లో బ్లాక్ అయ్యి సివియర్ పెయిన్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పిన అడ్వైజ్ ఇస్తుంటారు, బియర్ తాగు ఆ స్టోన్ పడిపోతుంది అనేసి. హ్మ్. అది ఎందుకు అనంటే మనకు బియర్ కానీ ఎనీ ఆల్కహాల్ డ్రింక్ యాజ్ సచ్ ఆర్ ఎనీ టీ కాఫీ, హ్మ్. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బ్లడ్లో నుంచి వాటర్ని అంతా పీల్చేసి ఇట్ విల్ పుష్ ఇన్ టు ద కిడ్నీ. సో ఆ ప్రెషర్ వల్ల స్టోన్ అనేది పుష్ అవుతుంది. హుహు. సో కానీ దానివల్ల అది ప్యారలల్గా ఏం చేస్తుందంటే మనకి ఆ బ్లడ్లో డీహైడ్రేషన్ కాజ్ చేస్తుంది. సో ఓకే. వాటర్ అనేది కంప్లీట్ ఎక్స్క్రీట్ చేయడానికి ట్రై చేస్తుంది. హ్మ్. సో నెక్స్ట్ డే యూ విల్ ఫీల్ డీహైడ్రేటెడ్. సో ఆ డీహైడ్రేషన్ వల్ల మళ్ళీ నెక్స్ట్ డే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది, మళ్ళీ మినరల్ సాల్ట్స్ మళ్ళీ అక్యుములేట్ అవుతాయి. సో టెంపరీగా ట్రాన్సియంట్గా పుష్ చేయడానికి స్టోన్ని హెల్ప్ చేస్తుంది తప్పిస్తే, యూరిన్ ఫ్లోని పుష్ చేయడానికి తప్పిస్తే నాట్ ఆఫ్ మచ్ హెల్ప్. వీ డోంట్ రికమెండ్ ఆల్కహాల్ యాజ్ ట్రీట్మెంట్ ఫర్ స్టోన్స్.